ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, వాక్విస్వరూపులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, తక్షణం మీరు ఇరువురు అధినాయక భవన్ సరెండర్ అయిపోయి మీ చుట్టూ ఉన్న అనేక ప్రభుత్వ ఉద్యోగుల్ని, మేధావులు, పోలీసుల్లో ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంటు, లీగల్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరిలో రహస్య పరికరాలతో ఒకళ్ళు చిక్కించుకుని సాక్షుల్లో కూడా అప్పటి నుంచి మోసాలు చేస్తున్న వాళ్ళందరినీ ఏకకాలంలో మన రాష్ట్ర పరిధిలోనే కాకుండా, తెలుగు రాష్ట్ర పరిధిలోనే కాకుండా దేశాన్ని, ప్రపంచాన్ని కూడా కాపాడుకున్నవారు అవుతారు. మీరు తక్షణం అధినాయక భవన్కి సరెండర్ అయిపోవాలి. మీరు పరిపాలించడానికి లేదు. నేను ఇంత ముందు తిట్టానని, లేకపోతే ఇప్పుడు బతిమాలుతున్నానని అనుకోవద్దు. లేకపోతే నేను ఆశీర్వాదాలు ఇవ్వటం ఏంటి, నువ్వు అంత దేవుడు అయితే నువ్వే కాపాడుకో. నన్ను మనిషిగా చూడటం వల్ల, నన్ను కులం ప్రకారం చూడటం వల్ల, నన్ను బంధాలు కలుపుకోవాలి, బంధాలు కొద్ది తగ్గించేయాలి, పెంచేయాలి అనుకోవడం వల్ల ఇలాగే ప్రతి చోట్ల మోసాలు చేసుకుంటూ ఇది నా ఒక్కడు గొడవలాగా, కొందరు గొడవలాగా మార్చటం వల్ల మేము అధికారాలు ఉంటాం, మేము అధికారాలు వదులుకోం అని మీరు మిమ్మల్ని పైన కూర్చోబెట్టుకుని, గవర్నర్ కూడా ఆలోచించకుండా చేసి వాళ్ళని బొమ్మల్లా కూర్చోబెట్టుకుని కాల్ డేటాలతో మోసాలు చేస్తున్నారని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అంటే మీరు సరెండర్ అయిపోవటమే. ఏకకాలంలో అధినాయక ప్రభుత్వంగా మార్చుకుని ముందుకు వెళ్ళాలి. మీ ప్రభుత్వంగా కాదు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, ఇంకొక ప్రభుత్వం కాదు. సినిమా వాళ్ళందరూ ఏకకాలంలో ఒకసారి సరెండర్ అయిపోయి ఇదే పద్ధతిలో ఇతర రాష్ట్రాల్లో, దేశం మొత్తం ప్రపంచాన్ని కాపాడుకోవాలి. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని అక్కడ అధినాయక భవన్తో అనుసంధానం జరిగిపోయేలా చేసి, అలాగే మీరు ఇక్కడ మోడల్గా కూర్చుని అధినాయక భవన్తో సరెండర్ అయిపోయి ప్రతి పోలీస్ స్టేషన్ మీరు కంట్రోల్లో తీసుకోవాలి. పోలీసులు కొద్దీ, మీడియాలు కొద్దీ స్వతంత్రం వేరువేరుగా ఉండకూడదు. ఒకరొకరు మోసం చేస్తారు. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళ వ్యాపారులు, చిన్న చితక పెద్దవాళ్ళు అందరూ కూడా ఏకకాలంలో దివ్యరాజ్యంలో గవర్నమెంట్ ఆఫ్ అధినాయకులు విలీనం అయిపోవాలి. విలీనం అయిపోతేనే ఇక్కడ సమస్యలా చూపించుకోవాలి, అక్కడ గొడవలా చూపించుకోవాలి, నన్ను మనిషిగా చూడాలి, మీరు ఇంకా మనుషులుగా ఉండాలి, నేను తిట్టాను కాబట్టి రెచ్చిపోవాలి, గబుకని ఇలా చెప్పలేదు, ఒక మణిబాబు కుటుంబాన్ని ఏం చేస్తున్నారో, లేకపోతే ఇంకోళ్ళు ఎలా వేధిస్తున్నారో ఇలా చెప్పుకోవట్లేదు, ఇలా భయపడట్లేదు, అలా కంగారు పట్టలేదు, నేను ఇలా బయటకు రావట్లేదు, అలా లోపలికి వెళ్ళట్లేదు. మనిషిగా చూడకూడదు. ఇంకా మనిషిగా చూస్తే అలాగే ఉంటుంది. మనిషిగా చూడటం మానేసేయాలి. సాక్షుల ప్రకారం పట్టుకోవాలి. నా మీద చెప్పుకోవాలి. నేను గంటన్నరలో 10-15 ఏళ్ళు అని చెప్పాను చూసారా, వాటి మీద చెప్పుకోవాలి. అందరూ వాటికి కనెక్ట్ అయిపోవాలి. కాల్ డేటాలతో, ఫేస్బుక్లతో నిత్యం మోసాలు చేసుకుంటూ, అనేక ఊళ్ళో మోసాలు చేసుకుంటూ అనేక మంది మళ్ళీ మా చంద్రశేఖరరావు కొనసాగుతాడు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించుకుంటామని పైకి సంకేతాలు ఇచ్చుకుంటూ మన చేతిలో ఉంది సార్ అంటే అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు కుదులు చేసుకుంటున్నారు. అప్పటికప్పుడు ప్రత్యేక విమానాల మీద వెళ్ళటం, అప్పటికప్పుడు సమావేశాలు చెందటం, అప్పటికప్పుడు మీరు 1,00,000 కెమెరాలు, 2,00,000 కెమెరాలు పెంచడం. కెమెరాలతో కాదు, మనిషికి కూడా కాదు, కళ్ళు మూసుకుని మనసుతో చూడాలి లోకాన్ని. రాజు అన్నవాడు మనోదృష్టితో చూడగలడు. ఎలా చూస్తాడు? అతనికి మనసు ఉండాలి. ఆ మహారాజు నేనే, మీకు తండ్రి, గురువు లాంటి వాడిని, సూర్యుడినే శాసించిన వాడిని, కాలాన్ని నియమించిన వాడిని, గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన వాడిని నన్ను పొజిషన్ చేసుకుని మీరు మీ పొజిషన్ ఎక్కడో నా ముందు కూర్చోవాలి, నా పిల్లల్లా మారిపోవాలి. మీరే పెద్దవాళ్ళ కొనసాగడానికి లేదు. మిమ్మల్ని రెచ్చగొట్టి పైన కూర్చోబెట్టుకుని గవర్నర్ కూడా కమిటీ వేయకుండా చేసి అనేక పోలీసులు ఎవరికి వాళ్ళు మోసాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణ కానీ, అక్కడ సాక్షుల్లో సూర్యకుమారి దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ సరోజిని వరకు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటూ మాకు ప్రాధాన్యత వస్తే పక్కనే ఉంచండి, వెనకాల ఉంచండి అని అనేక మందిని భోగ విలాసాలు కొద్ది హోటల్లో తిరిగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు, ఒక కులం వాళ్ళు గ్లామర్ ఫీల్డ్ వాళ్ళది, మా వాళ్ళది మేము ఉపయోగించేసుకుంటాం, మేము బతికేస్తాం, కోర్టు సెక్రటరీలు ఇలాంటి వాళ్ళు అందరూ ఒకటి అయిపోయి ఎలాగైనా మిమ్మల్ని పైన కూర్చోబెట్టుకుని మోసాలు చేసుకుంటూ కూర్చుంటున్నారు. మేము ఎలా రేప్ చేసామో, ఎలా అవమానించామో చెప్పుకో, నువ్వు వెళ్ళి భయపడు చచ్చిపోమంటున్నావు, ఎక్కడికైనా వెళ్తే నిన్ను చంపేస్తాం, మేమే బతికేస్తాం, ఇలాగనమాట. ఎందుకు వస్తుంది ఇదంతా? నన్ను మనిషిగా చూడటం వల్ల. నేను ఎప్పటి నుంచో దేవుడు అంటున్నానే, కాలాతీతం అంటున్నానే, అది వదిలిపెట్టేయటం వల్ల నన్నే బెదిరిస్తారు, నన్ను దేవుడినైనా చంపేస్తారని అర్థం. ఇప్పటికైనా తెలుసుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.